చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మీరు చెప్పినట్టే జరగాలత్తయ్య. ఎందుకంటే ఎన్ని రోజులు నేను ఆయన్ని ఎంత బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నా పైన అనువంతైన ప్రేమ తగ్గని ఆయన కోసమైనా నేను బతకాలి. నువ్వు నమ్మిన దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇదే కరెక్ట్ టైం. అర్జెంటుగా వెళ్ళి ఆ టాబ్లెట్స్ బాటిల్ని మాయం చేయకపోతే అదే సాక్ష్యంగా మారి రేపు నా మెడ కూర్తాడవుతుంది. నువ్వు మామూలు టాబ్లెట్వి కాదు. నా గెలుపుకి, నా శత్రువుల నాశనానికి వారధివి. ఉషా టాబ్లెట్స్ ని నువ్వెందుకు ముట్టుకున్నావు? అసలు ఆ టాబ్లెట్స్ తో నీకేం పని? నిన్నే అడిగేది. ఏం లేదు హారిక, జస్ట్ చెక్ చేస్తున్నానంతే. ఇందులో కరెక్ట్ టాబ్లెట్స్ ఉన్నాయో లేదో అని చెక్ చేస్తున్నానంతే. అంతకు మించి ఏముంటుంది? చెక్ చేస్తున్నావా? అసలు నీకేం తెలుసని చెక్ చేస్తావు? నువ్వేమైనా డాక్టర్వా? లేకపోతే ఆ టాబ్లెట్స్ ఏమైనా నువ్వు రెడీ చేసావా? అయినా ఇంత జరిగిన తర్వాత అందులో కరెక్ట్ టాబ్లెట్స్ ఎలా ఉంటాయనుకున్నావు? అసలేం జరుగుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మేఘనక్క. ఉదయం నా ఫోన్ రింగ్ అయినప్పుడు నువ్వు చూపించిన ఆతృత చూస్తున్నప్పుడే నాకు అప్పుడే అనుమానం వచ్చుండాలి. ఉషా మీద ద్వేషంతో నువ్వే ఆ టాబ్లెట్స్ లో ఏదో కలిపావు కదా? నిజం చెప్పు హారిక. నోరుంది కదా అని నా పైన లేనిపోని నిందలు వేయకు. ఒక్క మాట నా గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏది నిందో ఏది నిజమో, ఎవరు కావాలని ఆ టాబ్లెట్స్ ని విషంలా మార్చారో తొందరలోనే బయట పన్నుంది మేఘన. తీసుకోతాను. హారిక అరవకు. పాపం పండినప్పుడు పశ్చాత్తాపడ్డం మనిషి లక్షణం, కానీ నేరం చేసి దొరికిపోయినప్పుడు ఆవేశపడ్డం రాక్షస లక్షణం. ఇప్పుడు నీ ఫేస్లో నాకు ఆ రాక్షస లక్షణం క్లియర్గా కనిపిస్తోంది. అయినా ఈ బాటిల్లో ఉన్నది విటమిన్ టాబ్లెట్సా లేక పాయిజన్ టాబ్లెట్సా అన్నది ఇప్పుడే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తాను. ఆ రిపోర్ట్స్ ద్వారా ఉషాకి అలా అవ్వడానికి గల కారణమేంటో, అది చేసిందెవరో తెలిసాక వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను.
వాళ్ళ అంతు చూస్తాను.